జయ జగదంబే. నేను ప్రశ్నలు చాలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకు చెప్పాల్సి వస్తుందండి సమాధానాలు. నేను చేత కొన్ని మిస్ అవుతాను. ఇప్పుడు జ్యోతి గారు ఉన్నారు, ఆవిడ ఇంతకుముందు కొన్ని ప్రీవియస్ వీడియోస్ సంబంధించిన దాంట్లో అడిగాను అన్నారు. నేను 3-4-5 వెతికించాను నా భార్య చేత, దొరకలేదు అని చేతి చెప్పలేకపోతున్నాను. కొందరు నేను సాధనలో ఎక్కడున్నాను అంటారు. నేనైతే పూర్వం కూడా చెప్పాను, అంతటి సమర్థత నాకు లేదండి. ఒక గురువు ఎవడన్నా చెప్పగలరు అలాగా. నేను సాధకుడినే, కాకపోతే కొద్దిగా అనుభవాలు ఎక్కువ కిందకి భౌతిక స్థలంలోకి దిగుతున్నాయి అంతే, అంతవరకేనండి. నేను అందరిది చూడగానే వాళ్ళు మొత్తం పిక్చర్ నాకు వచ్చే అంత పెద్దవాడిని కాదు నేను. ఈ పందాలో కొందరు వ్యంగ్యం బాణాలు కూడా విసురుతూ ఉంటారు. ప్రమాదం, జాగ్రత్త. వ్యంగ్యం బహుప్రమాదమైంది, అంతా ఇంత కాదు. అంచేత ఎవరి మీద వ్యంగ్యం ప్రయోగించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మనకి తగిలినప్పుడు తట్టుకోలేము. ఎప్పుడు తగులుతుంది? ఎప్పుడు మనం బలహీనంగా ఉంటామో అప్పుడు తగులుతుంది. అంచేత వ్యంగ్యాలు వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. ఇంకపోతే ఇంకెవరు అడిగారు నన్ను? సాయిరామ్ గారు, మీ ప్రశ్న అర్థం అవ్వలేదండి. శరీరంలోకి గురువు రావడం అది నాకు అర్థం అవ్వలేదు సార్. అంచేత మీకు నేను చెప్పలేకపోతున్నాను. ఇంకెవరు అడిగారు? సాధకులు తప్పు చేస్తే అంటే ఎవరితో అయినా భార్యతోటో భర్తతో కాకుండా వేరే వాళ్ళతో చరిస్తే అనే వారి ఉద్దేశం కావచ్చు. శక్తి కోల్పోతాము. శక్తి కోల్పోతే తపశ్శక్తి పోతుందా? తప్పకుండా పోతుంది. రెండో అభిప్రాయం లేకుండా తప్పకుండా తపశ్శక్తి పోతుంది. మీకు గుర్తుంటే కథలన్నీ అవే కదా స్వామి. మహర్షులు తపస్సు చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి దేవవేశ్యలను ఎందుకు పంపిస్తారు? వాళ్ళ యందు భ్రమ చెంది వాళ్ళు పతనం అవుతారు కదా తపో మార్గం నుంచి. అంచేత తప్పకుండా తపశ్శక్తి కూడా పోతుంది. ఇంకొకటి, నా మనస్సు దాని మీద నిలబట్టం లేదు అని చెప్పారు. ఈ ప్రశ్న ప్రతి సాధకులకే ఉండేదేనండి. దీనికి సమాధానం కూడా దాదాపు మీరు ఎవరిని చూసినా మన ప్రవచనకర్తలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ సమాధానం చెప్తారు దీనికి. రామకృష్ణ పరమహంస గారి భార్య శారదమ్మ ఉండేది కదా, ఆవిడని అడిగారు ఒక సాధకుడు, అమ్మ మనసు నిలబడడం లేదు, అది జపం చేయడం లేదు అని. ఆవిడ చెప్పారు, నాన్న చెరులో నువ్వు దిగిన, నిన్ను ఎవరైనా చెరులో తోసేసినా తడుస్తావు కదా, జపం కూడా అంతే. అంచేత మనస్సు నిలబడడం లేదు కాబట్టి జపం మానేయకండి, చేస్తూ ఉండండి. ఎంతటి వాళ్ళకి మనసు నిలబడడం అనేది ప్రతి శ్లోకంలో చెప్తా చూడండి. ప్రతి మంత్రాలను 3 సార్లు చేయి పని జరుగుతుంది, 1000 సార్లు చేయి పని జరుగుతుంది. చేస్తాం మనం, అవదు. అదేమిటనుకుంటాం? 1000 సార్లలో ఏది తగిలిందో మనకి తెలియదు గురికి. అంచేత 1000కి 10,000 సార్లు ఇంకేమైనా ఉంటే అది. అలా జపం మానకండి. మనస్సు దాని యొక్క స్వభావమే చంచలము. దాన్ని నియంత్రిద్దాం అనుకోవడం అంత సులువు కాదండి. ఆ ప్రయత్నం చేయకుండా జపం మీద దృష్టి పెట్టండి. ఎప్పటికీ స్థిరం అవుతుంది. అంత సులువు మాత్రం కాదు. మనస్సు నిలబడిన కారణం చేత జపం యొక్క ఫలితం ఏమీ పోదు. కాస్త త్వరగా అయి ఉండేది కాస్త ఆలస్యంగా అవుతుంది అంతే. నిన్న మధుగారు ఏదో అన్నారు, ఏదో మాటలు. ఆవిడ మహారాజ్ని, నువ్వు యువరాజు అని. యువరాజునవునో కాదు, కొడుకును మాత్రం అవును. దేవతలు, మహర్షులు, స్వయంగా అమ్మ ఆ మాట చెప్పిన వాళ్ళే. అదో అదృష్టం. ఒకళ్ళు అనొచ్చు నన్ను, నువ్వు ఒక్కడికే కొడుకు, ఆమె అందరం కాదా? అందరూ పిల్లలే అమ్మకి. నాకు ఆ సమాచారం కిందకు వస్తుంది, మిగతా వాళ్ళకి రావడం లేదు అంతే. ఇప్పుడు మహాత్ములందరూ చెప్తారు కదా మనందరూ అమ్మ పిల్లలమే అని. అంటే మనందరికీ సమాధానం వచ్చినట్టేనా? నా విషయంలో ఏమవుతుందంటే 1 to 1 అంటే
వైయక్తికంగా నా వరకు వస్తుంది, అంతే తేడా. ఇలాంటిది ఒక అనుభవం. ఎప్పుడో మొదలుపెట్టిన కొత్తలో ఒక దృశ్యం చూపించిందమ్మ. నాకు ఉండేది, నా పోలుస్తూ ఉండేవాడు. నాకు నేను ఎక్కడున్నాను, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు, ఇలా పోలికలు ఉండేవి. నాకు ఎప్పటికీ లేవు అవి, అప్పుడు ఉండేవి. నేను ఒక 3-4 ఏళ్ళ పిల్లాడిగా ఉన్నాను. ఒక అందమైన స్త్రీ, మహారాణిగా అనిపిస్తోంది. ఆవిడ నన్ను ఎత్తుకుని సంకనేసుకుని విందు భోజనంలో అందరికీ లడ్డూలు వేస్తోంది. ఆవిడ సామంతులు, దండనాయకులు, మంత్రులు, మహానుభావులు ఎంతమందో ఉన్నారు వరుసల్లో. ఒక పక్కన పరిచారిక పట్టుకుంది పాత్ర. ఈవిడ ఓ చేత్తో నన్ను ఎత్తుకుంది కాదు, మరి రెండో చేత్తో ఆ లడ్డూలు వేసుకుంటూ వాళ్ళని వేసుకుంటూ, పది కాస్త వేసుకోండి బాగుంది, అది ఇది కబుర్లు చెప్తూ వాళ్ళకి వేస్తోంది. నాకు పెడుతుందేమో అని చూస్తాను, పెట్టదు. అలా వడ్డనైన తర్వాత లోపలికి వచ్చింది. విశాలమైన వంటిల్లు. నాకు పేటేసింది. పరిచారికి ఏదో వచ్చి కలపబోయింది. నేను కలుపుకుంటాను లేవే అంది. ఓ పాత్రలో ఇంత అన్నం పప్పు కలిపింది, గోరుముద్దలు చేసింది. తిన్నా అన్న అంది. నేను అన్నాను, వాళ్ళందరికీ లడ్డూలు పెట్టావు, నాకేమో పప్పు అన్నం పెడుతున్నావు. వాళ్ళందరూ భక్తులరా, వాళ్ళ కోరికలు ఉన్నాయి నాన్న. నీకు కోరికలే ఉంటాయి, నువ్వు నా కొడుకువి, నీకు ఏది సరిపడుతుందో అది నేను పెడతాను. గోరుముద్దలు చేసి పెడతాను నాన్న. వాళ్ళందరికీ పెడతానా? వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చాను. నీకు ఏది సరైందో నీకు ఇస్తాను. ఏ నాన్న పే చేయి పెట్టకూడదు అని చెప్పింది. పప్పు అన్న మాత్రం తల్లి పెడుతుంది, ఇంకెవరికి పక్కవాళ్ళు వడ్డించేవాళ్ళు పెడుతుందా? పెట్టదు. అదో భాగం, అదో అదృష్టం. ఇలాగే మరోసారి పూజ అయిన తర్వాత నమస్కారం పెడుతూ తలెత్తి చూస్తే ఎర్రటి చీర, 8 చేతులు ఆవిడ ఉంది. మొహం తెలియడం లేదు. అమ్మ మొహం తెలియట్లేదే అన్నాను. కొద్దిగా నిష్ఠురంగా అంది. అమ్మ అంటే ఎర్ర చీర, 8 చేతులు నీకెందుకులే మొహం అంది. అంత మాట అన్నా ఏమిటి అమ్మ అన్నాను. ప్రపంచం అంతా నన్ను చూడు కొడుక, ఒక రూపంలోనే చూస్తావేమి అంది. ఎన్నేళ్ళయిందో చెప్పి, 20 ఏళ్ళు అవుతుందో ఇంకా పైన. ఈనాటికి కూడా అంతటా అమ్మని చూడగలను నేను చెప్పలేను. అమ్మ ఎలా ఉంటుంది అలా ఆవిడ పద్ధతే చెప్పే చేస్తుంది. జ్ఞానులైన వాళ్ళని కూడా నా మాయతో బంధించి ఉంచుకుంటాను అంటుంది చండీ పాఠంలో ఆవిడ. జ్ఞానామిపి చేతాంసి దేవి భగవతీ స బలాదాకృష్య మహామాయ ప్రేచ్ఛతి. ఆవిడే మహామాయ అంటుంది. భువనం అంటుంది, మాయ తీసాను రా అంటుంది. బాలం అంటుంది, ఓ పౌరించుకున్నాను రా అంటుంది. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? ఆ మాయ పొర తొలగాలి, వీర్రులు తగ్గాలి. సరే, ఇందులోనే ఇంకాస్త ముందుకెళ్ళి ఒకసారి పూజ మధ్యలో అంటే ఆరతి టైంలో, ఇక్కడ నేను ఆరతిస్తున్నాను, అక్కడ శ్రీనగర్లో అమ్మ ఆరతి కనిపిస్తోంది. అగస్త్యుడు, పరాశరుడు, దత్తాత్రేయుడు, పరశురాముడు, ఎంతమందో దూర్వాసుడు, మహానుభావులంతా ఉన్నారు అక్కడ. తెలుస్తుంది నీకు, మొహాలు గుర్తుపడతావా అని అడుగుతారు అనుకుండా తెలియదండి, అనిపిస్తుంది అంతే. నేను గుర్తుపట్టలేనండి. సాధారణంగా అదే ప్రశ్న వస్తుంది, ఎలా చెప్తున్నావు అయ్యా బాబు, అలా చెప్పేస్తున్నావు ఏంటి, పేర్లు బాగున్నాయి చెప్తున్నా ఏంటి అనిపిస్తుంది కదా, ఒళ్ళు మండుతుంది కదా మనకి కొత్త వాళ్ళు చెప్పేస్తుంటే. కానీ వాస్తవం ఏంటో తెలుస్తుందండి అక్కడ. ఎవరో చెవులు చెప్పడం ఉండదు, మనకు గుర్తుపడడం ఉండదు. సరే, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. దగ్గరికి వెళ్ళడానికి తగినటువంటి చుట్టరికమే ఉంది, బంధమే ఉంది, కానీ ఎందుకో వెళ్ళలేకపోతున్నాను. ఎంతటి మహానుభావుల మధ్యలో నేను రాగలనా అమ్మా నీ దగ్గరికి అన్నాను. ఇప్పుడు వద్దులే నాన్న, నేనే వస్తాను. ఇప్పుడు వద్దులే, నువ్వు రాగలిగినప్పుడు నేను తెచ్చుకుంటానులే. అర్థం అవ్వలేదు నాకు. చిరకాలం తర్వాత ఒక ఆయన, జీడిమెట్లో ఒక ఆయన భక్తుడు, ఆయన అన్నారు, అమ్మ సభలోంచి మీరు బయటికి రావాల్సి వచ్చింది, భూమి మీద రావడానికి ఒక కారణం సృష్టించబడింది. మీరు వెనక్కి వెళ్ళాలంటే ఒక్క అమ్మ మాత్రమే చేయగలదా పని.
ఆ గ్రంథి ఏదో ఆవిడెప్పవలసిందే, ముడి ఆయన ఉద్దేశ్యం. నా ముడి ఆవిడెప్పాల్సిందే. ఒక కారణంతో పంపించింది మీకు. గురవయ్య స్వామిని వెంకయ్య స్వామి శిష్యులు, నెల్లూరు జిల్లా గొలగమూడేమో అనుకుంటాను. ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరో నన్ను తీసుకెళ్ళారు అక్కడికి. ఆయన భుజం మీద వీపు మీద గట్టిగా తట్టి మాట్లాడతారు. ఏమప్పా, ఏం కావాలి అన్నారు. అమ్మ ప్రత్యక్షత వచ్చేలా చూడండి స్వామి అన్నాను. అబ్బో, నీ లెక్కలన్నీ అమ్మే చూస్తుందియ్యా, మనం చూసేటివి కాదులే, అయినా జపం చేసుకుంటా ఉండు, చూస్తుందిలే, నీ లెక్కలన్నీ అమ్మే చూస్తుంది, వేరొకళ్ళకి కాదు అది అన్నారు ఆయన. ఈ మాట ఇద్దరికి ఒకసారి చెప్పుంటాను నేను. ఇలా కొద్ది కొద్దిగా మళ్ళీ అమ్మ దగ్గరికి, అంటే అమ్మకి నాకు దూరం ఉండదు, నాకు అమ్మకి దూరం అంతే. ఇందులోనే ఇంకొకసారి జపం చేసుకుంటున్నాను, చండీ జపం చేస్తున్నానేమో అనుకుంటాను. 22 ఏళ్ళ అమ్మాయి, మహాసౌందర్యవతి. ఎప్పుడు అమ్మాయి గురించి నువ్వు అలాగే చెప్తావుగా అంటారు. అవును, అలాగే చెప్తాను. ఎందుకు, మహాసౌందర్యవతి, ఏం చేద్దాం. కానీ పూర్వం సినిమాల్లో కొన్ని చూపిస్తారు, కొన్ని చోట్ల మన శిల్పాల్లో చూస్తాం. యుద్ధానికి వెళ్ళే అమ్మాయిలు ఒకలాగడతారు చీరకట్టు, అలా ఆకుపచ్చటి కళ్ళు చెదిరే ఎరుపు రంగు చీర, ఆకుపచ్చ రంగు జాకెట్టు, పిల్ల జుట్టు కూడా దూమోడి ఏదో అంటారు కదా, లూజ్గా వేసుకుంది, వెనకాల రాతి మీద కూర్చొని పక్కపక్కన అవుతోంది. అమ్మని తెలిసింది. ఎందుకేమా అంత నవ్వుతున్నావు అన్నా. ఎన్నాళ్ళు చేస్తావురా సహస్రనామాలు అంది. అదేంటమ్మా, సహస్రనామాలు చేయడం ఎన్నాళ్ళు చేస్తాను అన్నాను. చేస్తూ ఉంటావా పారాయణలు, మారవా అంది. ఏం మారమంటావమ్మా అన్నాను. ఆవిడ అన్నది కదా, అవి నా లక్షణాలు రా, వాటిని ఏమైనా నువ్వు అవలంబించరాదు. నువ్వు అవుతావు, నువ్వు నేనవుతావు. దట్స్ రైట్ వర్డ్. నువ్వు నేనవుతావు. అంతేకాని ఎన్నాళ్ళు ఇలా పారాయణ చేస్తావు నాయన, చేసిన నాడు చేసావు, ఇంక చాలులే, ఆచరణలో పెట్టు అంది. ఇలా మార్పు కొద్దిగా గురువుగారి దగ్గరికి వచ్చాను. గురువుగారి దగ్గరికి వచ్చాక చిరకాలం పాటు అమ్మ దర్శనాలు ఏం లేవు. ఏదో అయిందనుకున్నాను. తర్వాత ఎప్పుడో తెలిసింది బాలం చెప్పినప్పుడు. అప్పుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రాకూడదని కొన్నాళ్ళు ఏమో ఉందిరా. వాళ్ళు నీ శిక్షణ ఒక స్థితికి వచ్చే వరకు నీ అమ్మ కొడుకుని అక్కడ దింపేయడమే రైటు, రోజు వెళ్ళి హాస్టల్లో చూడరు అని చెప్పింది ఆవిడ. సరే, 2019 టైంకి అది ఆ నియమాలు ఏవో సరళించినట్టున్నారు. అప్పుడేం జరిగిందంటే, ఒకసారి చూసినప్పుడు మెట్లు దిగి వస్తుంది ఆవిడ. మనం ఫోటోల్లో చూసినట్టుగా ఆవిడేమీ చీర కట్టుకుని లేదు. 18-20 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది. రాజస్థాన్ వాళ్ళు వేసుకుంటారే పరికిణి జాకెట్లు వేసుకుని పైనుంచి ఒక కండువా నెత్తిమేం చేసుకునేది వేసుకుంటారు. రాజస్థానీ రాణులు ఉంటారు కదా, బొమ్మలు ఉంటాయి, ఇప్పుడు చూడండి. అలా ఉంది ఆవిడ. మహాసౌందర్యవతం తెలుస్తుంది మేలు ముసుగులోంచి, దిగొస్తోంది మెట్లు, అంతే. తర్వాత మహర్షిని అడిగాను, ఒక అమ్మాయి ఇలా దిగొస్తుంటే చూశానండి, అమ్మేమో అనిపించి కానీ తెలియదు, ఆవిడ నాకు ఎస్ చూడలేదు. ఆయన చెప్పారు, అవును అమ్మే దిగొచ్చిన మాట వాస్తవమే, అది నీకు మెట్లు దిగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకో అది మైండ్ ట్రాన్స్లేషన్, అవేవి మెట్లు దిగడం కాదు, ఆ తలంలోంచి ఈ తలంలోకి వస్తోందని భావం మాత్రమే. అవును, కానీ వచ్చి వెళ్ళిపోయింది, తర్వాత నీకు అది చూపించబడింది. ఎందుకని వస్తున్నప్పుడు ఎందుకు చూడలేదు, నేను ఎందుకు చూపించలేదు? ఇంకా నీకు అమ్మతో ప్రత్యక్షత లేదు నాయన. నీ గురువు దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ నియమాలు ఇంకా నీకున్నాయి, అంచేత కొంతకాలం ఇంకా ఇలాగే ఉంటుంది. ఆవిడ చూసుకుని వచ్చింది కొడుకుని ఎలా ఉన్నాడో అని. కానీ నువ్వు అమ్మని అసలు వదిలేసింది, అమ్మని పట్టించుకోవట్లేదు, అలాంటి దిక్కుమాల సిద్ధాంతాలతో బాధపడుతున్నాను. ఓసారి దర్శనం ఇచ్చింది అంతే. అమ్మేం వదిలేయలేదు, కానీ ఇక్కడ శిక్షణలో ఉన్నప్పుడు తప్పదు. ఏం శిక్షణ వెంటనే మీ ప్రశ్న ఉంటుంది కదా, ఏం శిక్షణ అని. ఏదో శిక్షణ, ఆవిడ పనికి కావాల్సిన శిక్షణ ఏదో
భూమి మీద ఆవిడ పనికి కావాల్సిన శిక్షణ ఏదో. ఇలాగే ఓసారి ఎవరో ఒక ఆవిడ ఎక్కడో ఒక సమూహంలోంచి ఒక ఆవిడ ముందుకొచ్చారు. మేమందరం సమూహంలోనే ఉన్నాం. ఆవిడ ముందుకొచ్చి పలకరించారు, ఎలా ఉన్నావు అని. నేను అయోమయంగా చూశాను ఆవిడ కేసి. ఒక క్షణం ఆవిడ నా కేసు చూసి, ఓహో కోడింగ్లో ఉన్నావా, సరేలే అయ్యే కలుద్దాంలే అని వెళ్ళిపోయారు. ఏ కోడింగ్లో ఉండడం ఏమిటి అనుకున్నా. ఇది తప్పు పదం విన్నాను. ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళతోటి పిల్లలతోటి ఉంటూ ఉంటాను కదా, వాళ్ళ మాటలు ఏవో కలిసి ఏదో సమ్ ఎపిసోడ్ వ్యూ ఏదో వచ్చిందిలే అనుకున్నాను. ఎపిసోడ్ విజన్ ఏదో వచ్చిందిలే అనుకున్నాను. ధర్మిల గురువుగారు వచ్చారు. ఏడు విశేషాలు, మొదటి ప్రశ్న అలాగే ఉంటుంది అయింది. ఓ విచిత్రమైన దృశ్యం, కొంత ఎపిసోడ్గా ఉంది. ఎప్పుడూ నాది ఇదే సమాధానం, స్టాండర్డ్ సమాధానం. ఆయనది స్టాండర్డ్ ఆన్సర్. ఎపిసోడ్ అవునో కాదో నేను నిర్ణయిస్తాను, సంఘటన చెప్పండి అన్నారు. ఇలా ఒక అమ్మాయి కనిపించిందండి, పలకరించింది బాగున్నావా అని. నేను గుర్తుపట్టలేదు. ఆవిడ చూసి ఒక్క క్షణం తీరిపారా చూసి, కోడింగ్లో ఉన్నావా, సరేలే అయ్యే కలుద్దాంలే అంది. కోడింగ్ అనేది మీ ట్రాన్స్లేషన్ కొద్దిగా ప్రాబ్లం స్వామి, కోడింగ్ కాదు కోడ్. ఏం కోడు అన్నాను. మీరు ఎప్పుడైనా విన్నారా, ఎలక్షన్ కోడ్ విన్నారా అన్నారు. అవును, హిందీలో ఆచార్య సంహిత అంటూ ఉంటారు. ఆచార సంహిత అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. ఏమిటది అంటే, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మంత్రులకి వాళ్ళకి అధికారాలు ఉండవు, విశేషాధికారాలు. రొటీన్ మ్యాటర్స్ చూడడమే కానీ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఉండవు. అది అన్న కదా, అదేంది ఆవిడ అన్నారు. ఏమది చెప్పండి స్వామి వివరంగా అన్న. మీరు అమ్మ దగ్గర నుంచి వచ్చారు, మీకు సహజంగానే అమ్మ సభలో, అమ్మ దర్బార్లో ఉన్నప్పుడు మీకుండే అధికారాలు, మీకుండే స్థితి, ఇవన్నీ మరి ఇక్కడ ఉండవు. మీరు నా దగ్గర ఉన్నారు. మీ సర్వవిధమైనటువంటి శక్తులు, మీ సమర్థతలు, మీ జ్ఞానం అక్కడికి సంబంధించినది. సమస్తము పక్కన పెట్టాం. మీ శిక్షణ అయ్యాక మీకు వెనక్కిస్తాం. అంతవరకు మీరు మరుపులోనే ఉంటారు. మరుపులో ఉన్నప్పుడు ఆవిడ ఎలా గుర్తుపడతారు? ఆవిడ వేరే బ్రహ్మాండం నుంచి వచ్చిన ఒక అమ్మవారు. మీకు వేరు వేరు బ్రహ్మాండాలకు వెళ్ళేటువంటి సమర్థత ఉంది, వాళ్ళని మీరు ఎరుగుదురు. అమ్మ పరుపుని ఆవిడ పలానా చోటుకి వెళ్ళరా నాన్న అంటుంది, వెళ్తారు, పని పూర్తి చేసుకొస్తారు. సహజంగానే వాళ్ళందరితోటి పరిచయాలు ఉంటాయి. ఆవిడ వేరే పని మీద మన బ్రహ్మాండానికి వచ్చింది, మిమ్మల్ని చూసింది, పలకరించింది, బాగున్నావా అని. మీకు తెలియలేదు. ఆవిడ ఒక క్షణం, ఆవిడేమీ కోడ్లో లేదుగా, అంచేత ఆవిడ ఒక క్షణం మేము కేసు చేరిపారా చూడగానే మీ స్థితి అర్థమైంది. ఓ కోడ్లో ఉన్నావా అవని, కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. సో నీకేం తెలియదు, ఏం గుర్తుండదు, అయ్యేకి తెలుస్తుందిలే, కలుద్దాం అంది. అందులో విచిత్రం వెబ్సైట్ ఏముంది స్వామి అన్నారు. వినడానికి బాగానే ఉంది, కానీ నేను ఉన్న స్థితికి వాడు చెప్పే స్టేట్మెంట్లకి ఎక్కడ పొంతనట్లేదు స్వామి. ఉండదు, మరుపులు ఉన్నప్పుడే ఉంటుంది. ఇక్కడ ఈ ఉదాహరణ సరవునో కాదో నాకు తెలియదు, కానీ మరుపు ఎలా ఉంటుందో చెప్తున్నాను. రామలక్ష్మణుల్ని నాగపాశంతో బంధిస్తాడు ఇంద్రజిత్ అనుకుంటాను. సరే, ఎవరో గరుత్మంతుడిని పిలుస్తారు, ఆయన వస్తాడు, నాగులు విడిపెడతాయి. రామచంద్రమూర్తి నమస్కరించి గరుత్మంతుడితో అంటాడు, మా వంశవాళ్ళు మీకేమైనా ఎప్పుడు ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు, మేమందరం మీకు రుణపడి ఉన్నాం. ఎవరు మీరు మహాత్ములు, ఇంత సహాయం చేశారు మాకు, ఎవరు మీరు? ఆయన నవ్వి, ఇప్పుడు కాదులే రామా, తర్వాత తెలుస్తుందిలే మన సంబంధం ఏమిటో అని వెళ్ళిపోతాడు. నేను చేయదగిన వాడినే, నువ్వు అందుకోగలిగిన వాడివి అని వెళ్ళిపోతాడు. నేనే రామాయణం చదవలేదు, ఇప్పుడు ఎవరో మా నాన్న ఎవరికి చెప్తుంటే మాటల్లో విన్నాను. ఇది నేను ఎందుకు ఈ డిస్క్లైమర్లు పెడతానంటే, ఎప్పుడూ చెప్తాను, ప్రతి వీడియోలో చెప్తాను ఈ మాట. నేను చాలామంది ఒకే పని మీద ఉంటారు, రంధ్రాన్వేషణ. అది అలా లేదుగా, అక్కడ ఆడేలా లేదు, ఇలా ఉంది, నువ్వు తప్పు చెప్పావు. నేను ఇందులో ఏ భావం ఉందో దాన్ని తీసుకోండి, సంఘటన చెప్పేంత సమర్థత నాకు లేదు.
ఏ శాస్త్రంతో పరిచయం లేదు, సంస్కృత భాషతో ముందే లేదు. నాకల్లా తెలిసింది చెప్పాం ఒక్కటే, అది కూడా అమ్మ నిర్ణయించినప్పుడు అమ్మ వాడగలదు వీడు, ఇప్పుడు వాడచ్చు వీడు అనుకున్న జ్ఞానాన్ని అప్పుడప్పుడు నేను వాడుకుంటాను, లేదా నా ఉన్నత చైతన్యం వాడుకుంటుంది. నా భౌతిక చైతన్యంలోకి దాని స్ఫురణ వస్తుంది. అవే మీకు చెప్తున్న ఈ అనుభవాల శృంఖల. ఇవన్నీ నా వైయక్తిక జీవితంలో, వైయక్తిక పరిధిలో, అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ లెవెల్లో ఇవి తెలిసిన విషయాలు, చేసిన విషయాలు కాదు. ఇంకాస్త ముందుకు పెడితే, ముందు శ్రీనగర్లో దర్శనం ఇప్పుడే కాదుంది, తర్వాత తెలిసింది ఎందుకో బయటకు వచ్చాను, తర్వాత తెలిసిన లోకమంతా చూడండి, తర్వాత సహస్రనామాలు కాదు, పారాయణ కాదు, ఆచరణలో పెట్టమని, వద్దని కాదు, ఆచరణలో పెట్టమని. ఊరికే భగవద్గీత చదివిస్తే ఏమవుతున్నారా నాన్న, అనుసరించాలి కదా అని. అయితే ఇలాంటి పెద్ద విషయాలు ఉంటాయి కదా, అనుసరణలోకి రాకపోయినా కానీ అవి చేస్తూ ఉండడం వల్ల అంతఃశుద్ధి వస్తుందండి. అంచేత మనం ఆచరణలో పెట్టలేం కాబట్టి భగవద్గీత, లలితా సహస్రనామాలు, ఇంత పెద్ద విషయాలు మనమే ఆచరణలో పెడతామని చెప్పి మొత్తం అసలు దాన్ని చదవడం మానేయకండి. చదువుతూ ఉండడం వల్ల అంతఃశుద్ధి వస్తుంది. ఒకనాటికి పాత్రలో ఆ జ్ఞానం అనేటువంటి అమృతం పోసేందుకు అమ్మకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం. శుభ్రం చేసి పెట్టుకుంటే మంచిది కాదు. సరే, ఇంకాస్త పైకి వెళ్ళిన తర్వాత ఒక గురువుని పరిచయం చేసింది అమ్మ. వేరే బ్రహ్మాండం నుంచి వచ్చాడు ఆయన. నాన్న, ఒక పెద్ద ఆయన్ని పరిచయం చేస్తాను, మాట తీరు విసురుగా ఉంటుంది, నువ్వు తిరిగి ఏమీ ఇదవ్వకుండా వినేసి వచ్చేయే అంది. సరే కూర్చో అంది. ఎప్పుడు అమ్మని కలవడానికి కూర్చోట్టాను, అప్పుడు ఆ పెద్ద ఆయన కలవడానికి కూర్చున్నాను. ఏదే బ్రహ్మాండం నుంచి వచ్చేట ఆయన. కూర్చున్నా, ఎవ్వరు రాలేదు. ఆఖరి నమ్మొచ్చింది. అవలేదురా, మళ్ళీ కూర్చుందోలే అంది. ఒక గంట పోయిన తర్వాత బాగా లేట్ నైట్, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయండి నాన్న అంది. కూర్చున్నాను. మహాకాంతి అంతే, ఎంత రూపాయి అని తెలియలేదు నాకు. చాలా విసురుగా మాట్లాడాడు. ఊరికే ప్రతిదానికి తర్కం లాగుతామే, నోరు మూసుకుని ఉండలేవా అన్నాడు. మొదటి వాక్యం, నీతో పదగా నీకు నాకు పరిచయమే లేదురా అయ్యా, నీతో నేనేం తర్కం చేశాను అనుకున్నాను. ఆగి నీ గురువు గురించి మాట్లాడుతున్నాను. గురువు ఏమైనా చెప్తే వెంటనే ప్రతి సమాధానం చెప్పడానికి తొందరపడకు. ముందు అని చెప్పేది విను, తర్వాత ఆగి నీకేమైనా సందేహం ఉంటే చెప్పు, తర్కించకు అన్నాడు చాలా పదునుగా. అయిపోయింది, నేనేం మాట్లాడలేదు, నమస్కారం పెట్టి కూర్చున్నాను. మళ్ళీ చాలా సౌమ్యంగా, అంతా బాగానే ఉందిలే, అంతా బాగానే ఉంటుంది, సుఖంగా ఉండు అని వెళ్ళిపోయాడు. అదేటమ్మా అలా అన్నాడైనా, గురువు విషయంలో నీకు చెప్పాడురా, అది పదునుగా చెప్తే కానీ దిగే విషయం కాదు. నువ్వు అన్నీ తర్కిస్తావు, నాతో తర్కిస్తావు, బాగానే ఉంది, గురువులతో తర్కించకూడదు నాన్న. నిజానికి అమ్మ కూడా తర్కించకూడదు, వినాలి. వినం, అమ్మ కదా, చనువు ఎక్కాయి అది వేషాలు వేస్తాం కొద్దిగా. ఇప్పుడు ఎవరికోళ్ళు చెప్తాను నేను, నాయన పల్లా మంత్రం చేసుకో అంటాను నేను. ఉదాహరణకి అనను, ఎప్పుడా అన్నానే కట్టు, పల్లా కష్టం ఉంది అన్నా అనుకోండి, సరే ఆదిత్య హృదయం చదువుకోండి అంటాను. వెంటనే సమాధానం, అబ్బో నేను చాలా ఏళ్ళ నుంచి ఆదిత్య హృదయం చదువుతున్నానండి అంటే, అయ్యా కొత్తగా చేసేది ఏం లేదు, మీరు చెప్పేదే కానీ దానివల్ల ఉపయోగం లేదు అని సీల్ చేస్తున్నారు. నేను ఓపెన్ చేసి మీకు ఒక మార్గాన్ని తెరిచినప్పుడు మీరేమంటున్నారు, చాలా కాలం చేస్తున్నారు ఆదిత్య హృదయం అని చెప్తారు. అంటే ఏమిటి, మీకు తెలియకుండానే నేను చెప్పిన దాన్ని మీరు ఏం చెప్తున్నారంటే చాలా కాలం చేస్తున్నా జరగదు. మీరు చెయ్యడం ఆదిత్య హృదయం, ఎవరైనా ఆ మార్గంలో అంతకుముందు కొద్దిగా మీకంటే ముందు నడిచిన వాళ్ళు ఎవరన్నా చెప్పడం, రెండో ఒకటి కాదు బాబు. నేను పల్లా పని చేయండి అన్నా అనుకో, ఈ పనికి సరి చేసేసాను అన్నా అనుకో, నమస్కారం నూరుకుంటాను నేను. కాదు, నేను చెప్పిన తర్వాత, నేనంటే ఎవరిని మీరు సలహా, పెద్దవాడిని సలహా అడిగారో వాడు, నేనంటే వ్యక్తిగతంగా తీసుకోకండి. ఎవడు సలహా ఇస్తే మనకి బాగుంటుంది అనుకుని అడిగేమో, వాళ్ళు సలహా చెప్పిన తర్వాత పూర్వం అదే పని మనం చేస్తున్నా సరే మళ్ళీ చేయండి, కొత్తగా.
రేపటి నుంచి ఆదిత్య హృదయం మొదలెట్టట్టుగా మళ్ళీ మొదలు పెట్టండి. అప్పుడే 30 ఏళ్ళ నుంచి మీరు ఆదిత్య హృదయం చేస్తూ ఉండొచ్చు కాక. ఎవరి సలహా మీరు మీకంటే ఆ మార్గంలో ముందు వెళ్ళి ఉన్నాడు కనుక ఆయన సలహా తీసుకుందామని అనుకున్నారో, ఆయన సలహా మేరకు అని చెప్పి ఆదిత్య హృదయం చేయండి. మీకు వచ్చే ఫలం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క మాటల యొక్క శక్తి దానికి కలుస్తుంది. మీరు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మీరు అసెంబ్లీలోకి వెళ్తున్నారు, దానికి ఏదో ఉంటుంది కదా, పాస్ ఏదో ఉంటుంది, వెళ్తారు, తిరుగుతారు, వచ్చేస్తూ ఉంటారు. చాలాసార్లు వెళ్ళారు. ఓ ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఎప్పుడో మీ ఊళ్ళో కలిసారా, రారా ఈ మాట వచ్చినప్పుడు రా అంటే, చాలాసార్లు వచ్చాను మాయా, అసెంబ్లీ చాలాసార్లు వచ్చానుగా అని అనుకో. కాదలా, ఇత పొర మీరు గాలికి తిరిగారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అడ్రస్తో వెళ్తున్నారు, పలానా సుబ్బారావు గారు నన్ను రమ్మన్నారు, ఏది పాసి చూపించారు. మీకు సెక్యూరిటీ వాడు ఒక గౌరవంతో తీసుకెళ్తాడు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోండి సార్, ఎమ్మెల్యే గారు వస్తారు, మీరు ఆయన కలవచ్చు, మాట్లాడచ్చు. ఆయన వస్తాడు, ఎర్రాబాయ్ వచ్చావా, కూర్చోండి. మిగతా వాళ్ళు గాలికి ఊరికే తిరిగేసి అసెంబ్లీ చూసి వచ్చేసే వాళ్ళకి మీకు తేడా లేదు. అదే అసెంబ్లీ, మీరు వెళ్ళిందే. అందువల్ల ఎవరిదైనా పెద్దవాళ్ళని మనకి ఫలానాది విషయం నాకు ఇబ్బందిగా ఉంది అని సలహా అడిగినప్పుడు వాడు చెప్పింది ఆ తర్వాత కొత్తగా చెయ్యడం అనేది మంచి పద్ధతి, శ్రేయస్కరం. అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది, కొద్దిగా శాఖా సంక్రమణం వేరే చెప్తున్నాను. ఆ మధ్య యూట్యూబ్లో ఒక ఆవిడ ఇంటర్వ్యూ చూశాను, చాలా చక్కగా ఉంది గొంతు. మా గొంతులో కూడా ఏమంటారు దాన్ని, ఒక సాధికారత. అంటే ఆవిడ చూసి వచ్చినటువంటి ఆ స్థితి, రకరకాల లోకాలకు వెళ్ళాను, బ్రహ్మలోకానికి వెళ్ళాను, వైకుంఠానికి వెళ్ళాను చెప్తున్నారు ఆవిడ. ఏం చేస్తారు వెళ్ళి, దేవతలు చూస్తారు, వస్తారు, అయిపోయింది. నేను మహర్షిని అడిగాను, ఇంచక్క ఆవిడ చూడండి, బ్రహ్మలోకానికి వెళ్తుంది, కైలాసం వెళ్తుంది, వైకుంఠం వెళ్తుంది, నీకేం తక్కువ, నువ్వే వెళ్తావు కదా నువ్వు 2 సార్లు, ఎందుకు దాంతో పోల్చుకుంటున్నా పాపతోటి, చిన్నపిల్ల ఇప్పుడిప్పుడే మెట్లెక్కుతోంది, ఈ జన్మలోనే ఓపెన్ చేశారు కొన్ని ఆ అమ్మాయికి కొన్ని ద్వారాలు, వెళ్తోంది, చూడండి నీ బాధ ఏమని చెప్పు అన్నారు. ఆహా, తను కావాలని వెళ్తోంది కదా, నేను అలా కావాలని అక్కడికి వెళ్ళలేను కదా, మంచిదే కదా అన్నారు. అదేమిటండి అన్నాను. ఏది ఉపయోగం, నువ్వు సైకిల్ నేర్చుకున్నావు, మొత్తం ఊరంతా చూస్తున్నావు, కొత్త కదా సైకిల్ వచ్చిన కొత్త, మొత్తం అన్నీ తిరుగుతున్నావు. ఓహో, మాస్టర్ అబ్బాయి సైకిల్ తొక్కుతున్నాడు, నేర్చుకున్నట్టు మొత్తం ఊరేం తిరుగుతున్నాడు అనుకోండి, ఒకసారి చిన్నవాడు నవ్వుకుని, ఎవరన్నా ఎరా సైకిల్ వచ్చిందా, సీట్లు తొక్కుతావా, బ్రేక్ వేయగలవా, వెళ్ళకొట్టడం వచ్చా, సైకిల్ తొక్కుతూ ముందు చూడుకోవాలి రే, చక్రం చూడకు, అలా సరదాగా సలహా ఇస్తూ ఉంటారు అటు ఇటు రోడ్డు మీద ఉన్నవాళ్ళు. వీడు నవ్వుకుంటూ ఆనందంగా ఇంకో బెల్ల కొట్టగలనండి అనుకుంటూ, సీట్ వచ్చేసిందండి, కాలు అంత ఉందండి అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఊరు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్ని పేటలు తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు, సైకిల్ వచ్చిన కొత్త, కొన్నాళ్ళు సైకిల్ తొక్కాడు, వాడికి ఆ సైకిల్ వచ్చింది, చేతితో ఏమైనా పట్టురాగలడు అనుకున్న తర్వాత వాళ్ళు నాన్న చెప్తాడు, ఒరే ఆ వీధిని వెళ్ళి అక్కడ రాముడు కాపు ఉంటాడు, మన పొలం పక్కనే వాళ్ళ పొలం, ఇది ఇలా ఉందని చెప్పి నాన్నగారు చెప్పిరా నాన్న అంటాడు. మీరు ఎడతాడు, అక్కడికి వెళ్తాడు, సైకిల్ మీదే వెళ్తారు, రాముడు కాపు కనిపిస్తాడు. ఏం బాబు బాగున్నావా, సైకిల్ తొక్కుతున్నావు బాబు, తొక్కుతున్నాను, బాగానే ఉంది. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ముద్దుగా అడుగుతాడు, పంతులు గారు అబ్బాయి సైకిల్ తొక్కుంటున్నాడు, ఏం చదువుతున్నావు, 3 చదువుతున్నావు, పుస్తకం పెట్టావా, ఇవన్నీ వస్తాయి, అన్నీ అయిపోయాక ఏ అమ్మాయిలా వచ్చావు, ఇలా నాన్నగారు ఇలా చెప్పారు, ఏదో చెప్పారు, సర్లే బాబాయ్ నేను చూస్తాలే వెళ్ళు అని పంపిస్తాడు. ఏం చేశారు మీరు, ఇదివరకు రాముడు కాపోళ్ళ ఇంటి వరకు వెళ్ళారు మీరు, అప్పుడు ఆయనతో మీకేం పని లేదు, ఆయన మీకేం పని చెప్పలేదు, మాస్టర్ అబ్బాయి సైకిల్ తొక్కుంటాడు బాగానే ఉందనుకున్నాడు అంతే. ఇప్పుడు మీరు మీ నాన్న పనుపుని వెళ్ళారు, ఆ పని చేసుకొచ్చారు. నాన్న పాల కేంద్రానికి వెళ్ళి పాలు తెచ్చిపెట్టు, నేను ఇంకా సంధ్యావందనం చేసుకోవడం అది అవ్వలేదు అంటాడు నాన్న. ఆ అమ్మని అడిగి ఆ స్టీల్ క్యారేజ్ పెట్టుకెళ్ళి సెంటర్లోకి వెళ్తారు, ఆ సముద్రాల గడి దగ్గరికి వెళ్తారు, వాడు పాలు పోస్తాడు, తీసుకొస్తారు. ఇప్పుడు మీ సైకిల్, మీకు సైకిల్తో నిమిత్తం లేదు, సైకిల్ మీకు కేవలము ఉపకరణము, మీ సరదా తీర్చుకునేటువంటి వస్తువు కాదు. అలా ధ్యానం మొదలుపెట్టి అక్కడి నుంచి వేరు వేరు లోకాల్లోకి వెళ్ళడం తొలినాళ్లలో అదొక అనుభవం, సరదా.
దైవీ కార్యాలు మీకు అప్పచెప్పి మీరు వెళ్ళమన్నప్పుడు మీరు వెళ్ళడం, మీకుండే గౌరవం, మీకుండే రిసెప్షన్ వేరుగా ఉంటాయి. వైకుంఠానికి మా అమ్మో మా గురువుగారు వెళ్ళి పలానా పని చేసుకురా అన్నారు అనుకోండి, లక్ష్మీదేవి ఎదురొస్తుంది, దారా నాన్న ఇలా వచ్చావే, ఎవరో ఇలా వచ్చావు అని పెద్ద ఆయన అడుగుతాడు. కైలాసం వెళ్ళినా అలాగే ఉంటుంది. ఎలా నాన్న ఇలా వచ్చావు, అమ్మ ఇలా చెప్పింది తండ్రి, సరే దారా ఇది చేసుకుని వెళ్ళు. అప్పుడు మీకుండే రిసెప్షన్ వేరు. ఊరికే దేవతలను చూసి వచ్చేస్తే గ్యాలరీలను చూసినట్టే. ఇది మీరు దైవీ కార్యం మీద వెళ్తున్నారు, చాలా తేడా ఉంటుంది. అయితే చిన్నదా, సైకిల్ తొక్కడం చేతనైతేనే కదా మీకు ఏమైనా పని చెప్పడం. ధ్యానంలో ఒక స్థితికి వచ్చి అక్కడి నుంచి సూక్ష్మ శరీర ధ్యానం నేర్చుకుని దాన్ని సరైన మార్గంలో, అంటే హీరోయిన్ బాత్రూంలోకి వెళ్ళి చూడడం కాకుండా, సూక్ష్మ శరీర ధ్యానం వచ్చింది, నియంత్రణ లేదు, సద్వివేచన లేదు, ఇది చూడొచ్చు ఇది చూడకూడదు, అక్కడ వెళ్ళకూడదు, ఈ పని చేయకూడదు, ఇటువంటి నియమాలు లేకుండా వెళ్ళిపోయారు. సూక్ష్మ శరీరాన్ని నేర్చుకున్నారు, తగులడిపోతారు. గురువు యొక్క సాన్నిధ్యంలో, ఆయన సమక్షంలో, ఆయన యొక్క ఏమంటారు దాన్ని, ఆయన గురుత్వంలో ఇవి నేర్పబడ్డాయి మీకు. దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ ఎదరికెళ్ళే లోపల ఒక్క ప్రశ్న సమాధానం చెప్పాలి నేను ఇదే విషయంలో. ఒక ఆవిడ నన్ను అడిగారు, అయ్యా నాకే గురువు లేడు, నేను ధ్యానం చేస్తున్నాను, ఎవరో మాటలు వినిపిస్తున్నాయని. అమ్మ బహుప్రమాదం తల్లి. అంతర్లోకాల్లో శక్తులు అన్నప్పుడు మంచివే తారసపడతాయని చెప్పలేమమ్మా. అంచేత గురువు లేకుండా ధ్యానం చేయకండి. మీకు ఎవరన్నా ధ్యానమే నేర్చుకోవాలనుకుంటే వీళ్ళు ఎవరు చెప్తాను, యోగానంద సత్సంగ వైఎస్ఎస్ అనుకుంటాను, అలాంటి సత్సంగంలోనూ లేదా పిరమిడ్ వాళ్ళు కూడా మీకు అంతర్లోకాల్లోకి వెళ్తే ఎటువంటి సీల్ చేసుకోవాలో మీ ఆరాని ఆ జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. అలాంటి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ పాటించి మీకు ధ్యానం ఎలా చేసుకోవాలో చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకోండి తప్ప మీరు పుస్తకంలో చదివేసి వీడియోలో వినేసి శ్వాస మీద ధ్యాస అనేసుకుని కూర్చుంటే బహుప్రమాదం తల్లి. ఎవరు పలకరిస్తారో, తర్వాత వాళ్ళు ఏం చెప్తారో, అంతర్లోకాల నుంచి వచ్చే ప్రతి వాక్కు దైవీ వాక్కు కానక్కర్లేదు. నెగిటివ్ ఫోర్సెస్ విడిగా ఉంటాయి. రక్షణ లేని ఆత్మని చాలా సులువుగా వశీకరణ చేసుకుంటాయి. అవి వెళ్ళొద్దండి ధ్యానంలోకి, మీ అంతటి మీరు వెళ్ళకండి. గురువు యొక్క రక్షణ, అమ్మ రక్షణ లేకుండా ధ్యానంలో అంతర్లోకాల్లో ప్రయాణాలు ప్రమాదము. సరే, నా ప్రయాణం ఇలా గ్రాడ్యుయేట్ అవుతున్నానండి. ముందు అమ్మ కొడుకు ముద్దులాడింది, పెట్టింది, తర్వాత అంతటా నన్ను చూడమని చెప్పింది, తర్వాత సహస్రనామాలు పారాయణ చేసుకోమని, తర్వాత పనులు చెప్పడం మొదలుపెట్టింది. ఈవేళ ఆవిడ కొడుకుగా నాకున్న కొన్ని అంతర్లోకాల్లో గుర్తింపు, నేను అంటే మళ్ళీ నా ఉన్నత చైతన్యం ఇక్కడ మీతో మాట్లాడుతున్న ఈ భౌతికమైన వ్యక్తి కాదు. లెట్స్ బి వెరీ క్లియర్. ఎవరిని ఈ ఒక్క వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా అటువంటి భ్రమ కలగచ్చు. ఏంటి వీడియో వాడి గురించి చెప్పేసుకుంటున్నాడు, అమ్మ కొడుకుట వెళ్ళిపోతాడట లోకాల్లోకి. బాబోయ్ అలా ఎలా ఉంటుంది? ఉండదండి, నిజంగానే ఉండదు. భౌతికంగా ఉండేవాళ్ళు ఏం చేయలేరు. నాకు భౌతిక వ్యక్తిత్వంలోకి ఆ సమాచారం, అనుభవం కిందకి దిగుతోంది, మీకు చెప్తున్నాను. అది కూడా అమ్మ పనుపుని చెప్తున్నాను. సరే, కోవిడ్ టైంలో, ఇది అయ్యాక మీకు ముగిస్తాను ఈ వీడియో. కోవిడ్ టైంలో ఇక్కడి నుంచి చాలామంది హఠాత్తుగా శరీరాలు ఖాళీ చేసి వెళ్ళారు. అంటే వాళ్ళకే తెలియదు చనిపోతామని, అంత చిత్రంగా వెళ్ళిపోయి ఒకలాంటి గందరగోళంలో, శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఒకలాంటి గందరగోళంలో ఉన్నారు వాళ్ళు. మన వాళ్ళైతే కొద్దిగా చదువుకొని ఉంటారు, వినుంటారు, వాళ్ళు వస్తారు, దేవదూతలు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, లేకపోతే ఒక యాతనా శరీరం ఇస్తారు, మన అనుభవాలు పొందుతాయి, కొన్ని వినుంటారు. సాధారణంగా సనాతన ధర్మంలో అది తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొన్ని మతాల వాళ్ళకి అటువంటి సమాచారం ఉండదు. ముఖ్యంగా కొన్ని మతాల్లో పొగరమోత్తనమే ధ్యేయంగా ఉంటారు వాళ్ళు. ఎవరితో కొట్లాటే. మీరు నేను చెప్పే తప్పుగా తీసుకోకండి, మీకు అందుకనే ఆ ప్రాంతాల పేరు చెప్పట్లేదు. కొన్ని ప్రాంతాల్లో గ్రామదేవతల శక్తులు తగ్గిపోయాయి. అమ్మ చెప్పింది చాలాసార్లు, గురువుగారు చెప్పారు, మళ్ళీ వాళ్ళందరూ పునరుద్ధరించబడతాయి. ఒక ప్రణాళికలో ఒక
ఒక స్థాయికి, విశ్వ ప్రణాళిక ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ శక్తులు ఇవ్వబడతాయి విత్ ప్రాపర్ గైడెన్స్. వాళ్ళు ఏం చేశారంటే గ్రామ దేవతలు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వరాలు ఇచ్చుకుంటూ పోయారు. మీరు గ్రామదేవత కథలు చూడండి, ఎంతెంత పెద్ద అనారోగ్యాలు, ఎంతెంత పెద్ద సమస్యలు తీరుస్తారో వాళ్ళు కథల్లో. ఇప్పుడు తీరుస్తారా? మనం జాతర చెయ్యం, వాళ్ళకి చేయాల్సిన వాళ్ళకి నైవేద్యాలు పెట్టం, వాళ్ళకి ఏ ఏ తీర్థాలు ఏమేమి చెయ్యాలో పూజలు అవి చెయ్యం. ఇవి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు దేవతలు మనుష్యులు పరస్పర సహకారంతో ఉండాలి. మనం యజ్ఞాదులు ఇచ్చి వాళ్ళకి హవిస్సులు ఇచ్చి వాళ్ళకి బలం ఇస్తాం. వాళ్ళు మనకంటే శక్తివంతులు కనుక మన భౌతికమైన కోరికలను వాళ్ళు తీరుస్తారు. ఇది దేవతలకి మనకి ఒప్పందం. వాళ్ళ దయాళువులు, మీ వైపు బార్గెన్ అంటే మీరు చేయాల్సిన పని చేయకపోయినా చేసేస్తూ ఉంటారు వాళ్ళు మన ప్రాధేయపడితే. అలాగే గ్రామదేవతలు అంతటా వరాలు ఇచ్చుకుంటూ పోయారు. వాళ్ళ శక్తి తిరిగి రీఎనర్జైజ్ చేయబడలేదు, రీవైట్లైజ్ చేయబడలేదు. ఎప్పుడో కొంతకాలం చూసిన తర్వాత అమ్మ మళ్ళీ ఇస్తున్నది వేరే విషయం. ఈ లోపల వాళ్ళు అశక్తులు అయి ఉంటారు కదా. ఈ వేరే మతం వాళ్ళు వాళ్ళని ఏడిపించడం మొదలుపెట్టారు. వీళ్ళు గ్రామదేవతలు ఎత్రికలో ఉంటారండి. ఇమ్మీడియట్లీ ది అబౌవ్ లేయర్ ఆఫ్ అర్త్, భూమికి వెంటనే ఉండే పొరలో ఉంటారు. సాధారణంగా బాగుంటారు, ముసలాళ్ళలా కనిపించే వాళ్ళు ఉంటారు, మహా అందగత్తులుగాను ఉంటారు. ఈ దరిద్రులు ఆత్మలు, ఇవి రోగ్ ఎలిమెంట్స్ కదా, ఇవి రోగ్ జీవ్ స్పిరిట్స్వి. వాళ్ళని బాధించడం మొదలుపెట్టారు. అప్పుడు అవి ఆ అమ్మవార్లు వాళ్ళ ఛానల్ ద్వారా బాలమ్మని చేరుకున్నాయి. బాలమ్మ మా మేనల్ని చెప్పారు, పెద్దాన్ని ఒకసారి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఏం కావాలో. నేను పిలిచాను. ఒక 4 వచ్చారు అమ్మలు. అమ్మాయి ఏమైందే? తమ్ముడు, వీళ్ళు గ్రామదేవతలు ఎందుకో తమ్ముడు అంటారు. వారి తమ్ముడు ఇలా ఉంది, ఇబ్బంది పెడుతున్నారు నాన్న మమ్మల్ని, పల్లా మతస్థులు బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. సరే కానివ్వండి. ఆ వేళ బేతాళుడికి వెళ్ళి చెప్పాను నేను, బేతాళు ఒకసారి నువ్వు చూడొచ్చా వీళ్ళకి, నీకుంటుందా మతం అన్నాను. వాళ్ళకి మతం ఉండదు స్వామి, పైకి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు, కానీ ఇత్రికలో ఉన్నారు కాబట్టి ఇంకా భౌతికమైనటువంటి ఆ స్పర్శ పోక మనం వేరే, వాళ్ళు వేరే, మనం ఫలానా మతం, వీళ్ళు సనాతన మతం కాబట్టి వీళ్ళని ఏడిపించాలి ఇలాంటి పిచ్చిలో ఉన్నారు వాళ్ళు. భూమికి అతి దగ్గర పొర, భౌతికత్వానికి బాగా దగ్గరగా ఉంటారు. అంచేత ఆ భ్రమలు కొంతమందికి పోవు. ఇంకా పైకి వెళ్తే మతం అనేది ఏముంటుందని వాళ్ళకి అనిపిస్తుంది. దైవం అంత దైవానికే ఉంటుంది మతం, కిందకు వచ్చాక రూపాల్లోకి వచ్చాక కదా మతం. సరే అంచేత నేను చూస్తానండి, మనం వాళ్ళు చెప్పి చూస్తాను. నిజంగానే వాళ్ళందరూ సర్దుకున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చారు మా దగ్గరికి. వచ్చిన ఆయన గొడవ చేయట్లేదు, బాగానే ఉంది. ఇంకొక తెర మళ్ళీ జరిగింది. ఇంకొకసారి మళ్ళీ వచ్చారు వీళ్ళు, వేరే ఊరు. ఇవాటిని బేతాళుని పిలవలేదు. చూద్దాం అంత పెద్దవాడిని ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అని. వాళ్ళ మతంలో పెద్దలు ఉంటారు కొందరు, పేర్లు చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ గోలాడతారు కనుక నేను చెప్పట్లేదు. మీరు అందరూ పెడతాను కాదు, పెట్టేవాడు పెడతారు కదా. వాళ్ళని పిలిచాను, వాళ్ళు పలికారు. పలికితే నాయన, మీ పట్టణాల్లో మీ గ్రామాల్లో ఇలా మీ మతస్థులు రోగ్ స్పిరిట్స్ అంటే ఏమన్నా తెంపరతనంతో ఉన్న ఆత్మలు, వాళ్ళకి తెలియ కన్ఫ్యూజన్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోవాలో ఆ పిచ్చిలో వాళ్ళు వీళ్ళ పిల్లలు గమనిస్తే ఏడిపిస్తున్నారు. అది మంచిది కాదు. మీరు వాళ్ళని సంభాళిస్తారా? మీతో అవుతుందంటే చెప్తాను, లేదు అంటే బేతాళని పిలుస్తాను. అక్కర్లేదు స్వామి, మేము చెప్పేస్తానులేండి అన్నారు. మర్నాడు నుంచి ఒక్కడు మళ్ళీ అమ్మవార్ల జోలికి వెళ్ళలేదు, గ్రామదేవతల జోలికి. ఎందుకని? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎత్రికలో ఉన్న వాళ్ళ గురువుల్ని వాళ్ళని గుర్తుపడతారు. వీళ్ళ మహాత్ములు అనేది పెద్ద పదం కాదు, కానీ తప్పకుండా గురువుల స్థాయి వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు చెప్పారు. వెంటనే వాళ్ళు సర్దుకున్నారు. కాబట్టి అలా జరుగుతాయి పనులు. అప్పుడు ఎలా జరిగాయి? అమ్మ కొడుకుగా ఆ పైనున్న ఉన్నత చైతన్యానికి ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దేవతలు గుర్తిస్తారు అతన్ని, అందువల్ల అతను చెప్తే నడుస్తుంది. కాబట్టి ఈ దీన్ని ఏమనాలి మనం? మెటమార్ఫిస్ అనొచ్చా? అంత పెద్ద పదం అక్కర్లేదేమో. ఎవల్యూషన్ అంతే. కొడుకు చిన్న అమ్మ ఒళ్ళో కొడుకు దగ్గర నుంచి కాస్త జపాలు చేసుకుని
వృద్ధి చెంది తర్వాత ధ్యానాదులు సూక్ష్మ శరీరయానాదులు నేర్పించబడి దరిమిలా అమ్మ పనిలోకి రావడం, అమ్మ పని చేయడం, తర్వాత అమ్మ కొడుకుగా గుర్తింపు పొంది పని చేయడం. అంటే తర్వాత మీకు ఇంకొకదా చెప్తా. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం, వాళ్ళకి వెళ్ళగా నాన్న చెప్పాడు, ఇలా చేయమన్నారు, మిమ్మల్ని మీరు చేసి పెడతారా, నాన్నగారు ఇలా చెప్పన్నారండి, మీకు ఈ సమాచారం మీకు అందిమ్మన్నారు. ఇలా వెళ్తూ మీరు చోటే మీరు ఒక మీ ధాన్యం, అన్ని పల్లెటూరు ఉదాహరణలు చెప్తాను. ధాన్యం వర్తకుడు ఉన్నాడు, కమిషనర్. అతను నాన్నతో మీరు మాట్లాడరు, ధాన్యం ఏదో ఉంది కాస్త చూస్తున్నారు మీరే, పొలం ఇదేను. మీరు కమిషనర్తో అంటారు, కమిషనర్ ఏజెంట్తో, బాబు సుబ్బయ్య ఇప్పుడు 1500 ఉందట కదా. అవునండి బాబు, 1500 కాటా వస్తా. నువ్వు మంది కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే, 600 ఏదో లెక్కలు ఉన్నాయి, 1500 10 రూపాయలు ఇటైనా కానీ ఇచ్చేసేవయ్యా. మన ఇంట్లో వాళ్ళ పోషించడం కంటే 10 రూపాయలు తక్కువకైనా సరే తోలేసేయి. సాధారణంగా ఏం చేస్తాడు, నాన్నగారితో ఒకసారి మాట్లాడతాను బాబు అంటాడు. ఈ మాట అండవు. ఎప్పటి చాలా రోజులు మీరు డీల్ చేస్తారు అతనితో. కాబట్టి మీ మాట మీ నాన్న మాట ఒకటే నేను తెలుసు. అంచేత మళ్ళీ మీ నాన్నగారితో కన్ఫర్మ్ చేసుకోడు. ఆ 1490కి మీ ఇంట్లో ధాన్యం ఎత్తేస్తాడు. మహా అయితే గుమ్మలోకి మీ నాన్నగారు, ఎరా అబ్బాయి సుబ్బయ్య ఎంత తోలుతున్నావు, 1490 అండి అంటాడు. ఎరా బాబు 1500 తోలుతున్నావు, ఆ అబ్బాయి గారు ధాన్యం తడిసే అన్నారండి, అంచేత 1490కి తోలేరా అన్నారండి, తోలేస్తున్నాను. వాడు చూసాడేటి, సర్లే అయితే అంతే. మీ అధికారం ఏమిటది? మీ నాన్నగారి కొడుకుగా ఆ వ్యాపారస్తుడు మిమ్మల్ని గుర్తించి మీ మాటకు విలువ ఇచ్చాడు. మీ నాన్న ఎలాగే మీ మాటకు విలువిస్తాడు. మీరు పనిచేస్తున్నారు, అప్రెంటిస్గా లేరు. ఇలా పరిణామక్రమం జరుగుతుంది. మీరు జపం సాధనలోంచి అమ్మ పనిలోకి ఎదిగిన తర్వాత ఇలా క్రమక్రమేణా మీ యొక్క పని చేసేటువంటి ఆ ప్రాంతం విస్తరితమవుతుంది. సరే, ఇక్కడికి ఇది ఆపుతాను. ఒకే ఒక్క ప్రశ్న. నిన్న ఎవరో ఒక ఆయన గ్రామదేవతలు అని గ్రామదేవతలు ఒక ఆయన రాశారని చాలా బాధపడుతూ రాశారు. బాబు, నేను ఇలాంటి విషయాలకి నేను చెప్పే సమాధానం సౌమ్యంగా ఉండదు. మనం తెలియక చేసి తెలిసి అనుభవించాలని ఒక సామెత, తెలుగునాట ఒక సామెత ఉంటుంది. తెలియక చేస్తే తెలిసి అనుభవించాలి అని. ఎవరెవరినో అవమానిస్తాం, ఆడవాళ్ళని అవమానిస్తాం, మగతనాన్ని అవమానిస్తాం. పెద్ద అంత మగాడువా, ఏది చెయ్యి, పనుల పని చేయి, నీ మొహాన్ని నువ్వు ఆడదానివేనా, ఇలాంటి మాటలు చాలా సులువుగా వాడతాం. కాలాంతరాల్లో అవి తిరిగి వచ్చి కాలం నుంచి బాణంగా వచ్చేటప్పుడు చేసే గాయం మనం తట్టుకోలేమయ్యా. చేశారు, ఎప్పుడు అనుభవిస్తున్నారు. మీకు ఎవరో ఒకళ్ళు మార్గదర్శకత్వం చేసేవాళ్ళు దొరికే అవకాశం ఉంది. ఇంతకంటే శరీరం వదిలేయడం మంచిదనిపించింది అన్నారు, కొంపలు మునిగిపోతాయి. ఆత్మహత్యా ప్రయత్నం చేయకండి, మహాఘోరమైన పాపం అది. మీకు ఒక శరీరం ఇవ్వబడింది, మీ జీవుడిచ్చాడు మీకు. మీరు చేసిన దుష్కర్మలు సత్కర్మలు వాటి అనుభవాలు ఇక్కడ పొందడం కోసం ఆ శరీరం ఎంతో కష్టం మీద, కానీ మానవ శరీరం దొరకదు. దాన్ని మీరు సొంతంగా చంపేస్తే కుదరదండి. దాని తర్వాత పడేటువంటి బాధ అంతా ఇంత ఉండదు. దయచేసి ఆ పని చేయకండి, కర్మను అనుభవించండి. అవమానమైన సన్మానమైన అయినా చైత్ర పూర్ణిమకి మీ సమస్యకి సమాధానము లేదా సమాధానానికి మార్గము దొరికే అవకాశం ఉంది. చైత్ర పౌర్ణిమ ఎవరో మీకు సాయం చేస్తారేమో, ఎలా చేస్తారో నాకు తెలియదు. 3 వంతులు ఇది నాకు స్ఫురిస్తున్నది. చెప్పాను అందరికీ టక్కలా చెప్పేయాలని, మీకు ఎందుకో మీ విషయంలో స్ఫురించింది. కాస్త ఓపిక పట్టండి, అంతే. ఇంకోళ్ళు ఎవరో అడిగారు, ఆత్మహత్య కర్మను బట్టి చేసుకుంటారా, సూసైడల్ టెండెన్సీ ఉంటే ఎలా? సూసైడల్ టెండెన్సీ ఉంటే దానికి ఈవేళ రోజున బోల్డ్ మార్గాలు ఉన్నాయి, బోల్డ్ సంస్థలు ఉన్నాయి. అటువంటి టెండెన్సీని మార్చేటువంటి మానసిక తత్వవేత్తలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించండి, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే. సూసైడ్ అనే కర్మ, అవును, కొన్నిసార్లు కర్మ, కొన్నిసార్లు కాదు.
కొన్నిసార్లు కాదు. ఏది ఏమైనా సరే సూసైడ్ అనేది బహు ప్రమాదం. ఇంతకుముందు ఆయన చెప్పినట్టే, ధైర్యం చేయకండి. తర్వాత పడే బాధ అంతా ఇంత కాదు. ఎటు కాకుండా ఇరుక్కుని ఇతరికుల్లో పడి సంవత్సరాలు ఒకడు ఉండిపోవాలి. పరిణామగతిలో ముందుకు వెళ్ళలేము. దయచేసి ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి. ఈ వేళకింతే. సెలవు మరి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.